ఒకప్పుడు కార్ అనేది లగ్జరీ, బలిసినోడి వాహనం. ఇవాళ రోజున నెసెసరీ అయిపోతుంది. నెసెసిటీ కిందకి మారుస్తున్నారు, అవసరం కిందకి మారుస్తున్నారు. ఎందుకంటే ఇవాళ రోజున ప్రభుత్వ రవాణా క్రమంగా బలహీనపడుతోంది, అందుబాటులో ఉండట్లేదు. ధరలనినే కాదు, వసతే తగ్గిపోతుంది. ఇదివరకు తిరిగినని బస్సులు లేవు. ఇప్పుడు విజయవాడ గుంటూరు ఇదివరకు విపరీతంగా సిటీ బస్సులు, ఇప్పుడు సంఖ్య చాలా తక్కువ కనబడుతుంది. అదే సందర్భంలో రోడ్లు కుచించుకుపోయినటువంటి చోట్లను వెళ్ళడానికి ఇబ్బంది పడే పరిస్థితి. ఇంకొకటి సదుపాయాలకు సంబంధించి, దాంతో మనం గమ్యం చేరుకోవాలంటే ఐదర్ 2 వీలర్ ఆర్ 4 వీలర్. వ్యక్తిగతంగా అయితే 2 వీలర్, భార్యాభర్త వరకు అయితే 2 వీలర్, అదే ఫ్యామిలీ అంతా కలిపితే 4 వీలర్, లేదా శరీరం అలవకుండా వెళ్ళాలంటే 4 వీలర్. ఇది కాన్సెప్ట్ నడుస్తుంది. అందులో ఈఎంఐల ద్వారా కొనుక్కునే అవకాశాలు వచ్చేట్టు 4 వీలర్స్ విపరీతంగా పోతున్నాయి. దేశంలో మే 2025 ఒక దీంట్లో చూస్తే కార్ సోల్డ్ ఇన్ ఇండియా ఇన్ మే 2000 ఒక్క నెలలోనే, మే నెలలోనే లెక్క చూసుకుంటే మారుతి సుజుకి 1,35,962 అట, మహీంద్రా 52,431, హోండా 43,861, టాటా మోటార్స్ 41,557, టొయోటా 29,280, కియా మోటార్స్ 22,315, స్కోడా 6,740, ఎంజీ 6,304, హోండా 3,950, వోక్స్ వ్యాగన్ 2,848, రెనాల్ట్ 2,502, నిస్సాన్ 1,354, సిట్రోన్ 333, జీప్ 276. టోటల్గా 3,49,713 కార్లు మే 2025లో అమ్ముడు పోయినాయి దేశవ్యాప్తంగా.